సూపర్. అమ్మమ్మ ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నావు? రాగి సంకటి. ఓకే, మరి దాని ప్రాసెస్ చెప్తావా? ఇక 2 గ్లాసుల బియ్యము పోసి బాగా 2 సార్లు మంచిగా వాటర్ వేసి కడగాలి బియ్యాన్ని బాగా వేసి. ఓకే, అయితే ఇవి ఏంటంటే సన్న బియ్యం కాకుండా కొంచెం దొడ్డు బియ్యం తీసుకోవాలి. ఓకే, అన్నం మంచిగా మెత్తగా అవుతుంది. దొడ్డు బియ్యం తీసుకున్నాం. మంచిగా లాస్ట్ మనం వాటర్ వేసి మనం గంజంపకుండా వాటర్ వేసుకోవాలి. ఒక 3-3.5 గ్లాసుల వాటర్ వేసి పెట్టాలి. ఇప్పుడు దీంట్లో మనం ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే వేసుకోవచ్చా లేకపోతే కంపల్సరీ ఇష్టం, అది వేసుకుంటే మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఓకే, అది ఇప్పుడు స్టవ్ మీద పెట్టిన ఇప్పుడు మెత్తగా కానియాలి. అన్నాన్ని మెత్తగా అయిపోయింది. ఓకే, ఇక ఇప్పుడు మనం ఈ టైంలో మనం రాగి పిండి, మనం రాగులను పట్టించిన పిండి అన్నట్టు ఇది. ఓకే, ఇది రాగి పిండి వేసి ఇక బాగా కలపాలి దీన్ని. ఓకే, రాగి పిండి ఎన్ని గ్లాసెస్ వేస్తున్నావు? ఇక ఒక 2 గ్లాసుల బియ్యం కదా, 1 గ్లాస్ పిండి తీసుకున్నా సరిపోయేది. 2 గ్లాసులకు 1 గ్లాసు సరిపోతుంది. ఓకే, ఓకే, ఇక ఇప్పుడు మనం ఇది కలిపినాక మొత్తం మనం ఇట్లా కలిపేసుకోవాలి, అంతా కలిసేటట్టు కలవాలి. వేడిలో మొత్తం ఆ పిండి అనేది మొత్తం ఉడికిపోవాలి అన్నట్టు వేడికి. ఓకే, ఇప్పుడు మనం పప్పు గుత్తి తీసుకొని ఉల్టా చేసినాం అన్నట్టు. ఇటు పప్పు గుత్తి కాకుండా ఇటు ఉల్టా సైడ్ ఆపోజిట్ సైడ్ కర్రలు మన దగ్గర ఇది కర్రలు లేవు కాబట్టి పప్పు గుత్తి ఉల్టా చేసి దాంతో మంచిగా ఇట్లా అనాలి, బాగా కలపాలన్నట్టు. ఇది ఎంత కలిపితే అంత మంచిగా అన్నట్టు. ఓకే, ముద్ద మంచిగా వస్తుంది. ఇట్లా బాగా ఇప్పుడు అలిమి తిప్పినట్టు అట్లా తిప్పాలి. దీన్ని మెత్తగా అయిపోయింది. మెత్తగా అయిపోతుందా అట్లా వేస్తే? మెత్తగా అయిపోయింది. ఓకే, అయిపోయింది అమ్మమ్మ కలపడం? మరి అయిపోయింది. ఓకే, కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే మనం దీన్ని అన్నం చిన్న పీసులు అయిపోయింది కదా అమ్మమ్మ. ఓకే, ముద్దలా వేసేయాలి. ఓకే, మనం ఇప్పుడేం చేయాలి మరి? దీన్ని ముద్దలు చేసుకున్నాం. ఓకే, దించుదాం ఇది. ఓకే, అది ఏం చేయాలంటే ఇప్పుడు మనము వేడి మీద ఉన్నప్పుడే కొంచెం వాటర్లో చేయి పెట్టి కొంచెం చేయి తడుపుకొని ఇట్లా బాల్స్ చేయాలన్నట్టు. చల్లగా అయితే ఇట్లా బాల్స్ ఇట్లా రావు ముద్దల్లాగా. ఓకే, గట్టిగా అయిపోతుంది. ఇట్లా మధ్యన వాటర్లో చేయి పెట్టుకుంటే ఇట్లా బాల్స్ వేసుకోవాలి. అన్ని బాల్స్ వేసుకోవాలి. అమ్మమ్మ రాగి సంగటి ముద్దలు రెడీ అయిపోయినాయా? ఓకే అమ్మమ్మ, మరి రాగి సంగటికి కాంబినేషన్ ఏమండినావు? ఇగో మటన్ పులుసు. ఈ రెండింటి కాంబినేషన్ సూపర్ ఉంటుందిగా. సూపర్.
సూపర్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ బాయ్. బాయ్ బాయ్.